అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దిస్ కైండ్ ఆఫ్ జాబ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్ నంబర్ ఈస్ sort of going down day by day. There are officers who challenge in the sense that sorry అని చెప్పగలిగే ధైర్యం ఉన్నవాళ్ళు ఉన్న కొందికి ఈ పాలిటీషియన్స్ ambition of power can be curtailed. ఈ మధ్య జరుగుతుంది ఏదో కొంతమంది సెక్రటరీస్కి మినిస్టర్స్కి యుద్ధం జరుగుతుందని. చాలా మంచిది ఆ యుద్ధాలు జరగడం. ఇక మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్, ఇప్పుడు మీరు 87 ఏండ్లు, వెరీ హ్యాపీ టు సీ యూ హెల్తీ, యాక్టివ్, మెంటలీ, ఫిజికలీ. నార్మలీ నేను ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికే పోయి చేస్తూ ఉన్నాను. మీరు యు ఆర్ ఏబుల్ టు కమ్ కాబట్టి ఇది బెటర్ ప్లేస్ టు డూ అని ఇక్కడికి పిలిచాను. ఈ పీరియడ్లో మీరు చేస్తున్న యాక్టివిటీ కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్, హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం, అది కొద్దిగా. ఇది మళ్ళా గోస్ బ్యాక్ టు మై ఫాదర్. ఆయన పని తప్ప వేరేది లేదు. పాలేరుగా ఉన్నంతకాలం ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు గో టు ద ఫీల్డ్స్, ఎర్లియస్ట్ man and the last man to come back. Pani. So that quality of my father I got inherited. So I can't be idle for a minute. So you're writing, I'm translating Telugu into English, then reading a lot of వరల్డ్ ఈవెంట్స్, వీడియోస్ వస్తున్నాయి కదా వరల్డ్, రేపు చాలా ఇది. దెన్ జాయిన్ ఎ బుక్ క్లబ్, రీడ్ ఎ నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ వీ డిస్కస్ ఇన్ బుక్ క్లబ్. సో విత్ ది రిజల్ట్ హీ ఈస్ ద విక్టిమ్ ఆఫ్ ఆల్ మై యాక్టివిటీ. హీ హాస్ టు టైప్. నాకు ఆ సిస్టమ్ నా వల్ల కాదు. ఐ ఆల్రెడీ రైట్ ఇట్ ఇన్ manuscript. So time has to sort of find somebody else to enjoy. It can't sit in me and say, yes, I made this fellow idle. So I challenge the time, like Chandrababu Naidu garu. Like my father. Like your father. Like Miss Shankaran. Yes. Yeah, అదొకటి మిస్ అయినాము. శంకరన్ను మీది రిలేషన్షిప్ కొద్దిగా వీ విల్ డిస్కస్ దట్ ఫర్ అందర్ 5-10 minutes. బేసిక్గా అంటే ఆఫ్ కోర్స్ శంకరన్ గారు మీకు అనుబంధం నాకు కొంత ఉన్నది. నా అనుబంధం ఎట్లాగంటే ఆయన మా జిల్లా కలెక్టర్, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నెల్లూరులో అప్పుడు కందుకూరు డివిజన్ వాజ్ పార్ట్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఆపైన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది. బట్ వెన్ హీ వాజ్ కలెక్టర్ వీ వర్ పార్ట్ ఆఫ్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్. సో కొండేపి అనేది విలేజ్లో నేను నా ప్రస్థానం మాది అక్కడనే. మా ఫాదర్ అక్కడ హెడ్ మాస్టర్గా ఉండేవాడు. సో కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు గ్రామంలో. ఆయన ఇట్లా పోయినాడని, అట్లా చేశాడని. ఇక మొత్తం ఆయన వస్తున్నాడు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ మా ఇంటి ముందే ఉండేది. ఆయన వస్తున్నాడంటే 3 రోజుల ముందు నుంచి చెమటలు పట్టాయి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఐ వాజ్ లిటరలీ ఏబుల్ టు సీ. వచ్చాడు ఆ రోజు అక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాడు. సో హీ వాజ్ ది మ్యాన్. సో మా ఫాదర్ కూడా చూడరా కలెక్టర్ అంటే ఇట్లా ఉంటాడు, ఇట్లా చదవాలి, ఇంత చేయాలి, ఇంత పని ఉంటుందని నాకు ఆయన ఆదర్శంగా ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళలో ఈయనను. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నారు ఎంవి రాజగోపాల్, ఇంకోహరిని. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు 62, 63 ప్రాంతంలో
ఆయన పాదయాత్రని చెప్పిపెట్టి గాంధీజీ పుట్టినరోజున ఈ రింగ్ రోడ్ అంటారు మాది, ఇక్కడ టంగుటూరు నుంచి మొదలై మళ్ళీ టంగుటూరు దగ్గర కలుస్తుంది, రింగ్ రోడ్ వరకు వచ్చారు. అప్పుడు దళిత్ వాడకు పోవటం, ఫ్లాగ్ హాయిస్టింగ్ అది చేస్తాం. మా నాన్న నెత్తి మీద నిలబెట్టి ఆయన చూపెట్టాడు అప్పుడు. సో ఇవి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నమాట. సో ఆ రకంగా బాగా తెలిసిన వ్యక్తి శంకరన్ గారు యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ నెల్లూరు. ఆ పైన కలిసినప్పుడు కూడా చాలా తర్వాత చెప్పాను. ఈ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ ఐ ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్ ఐ కుడ్ మేక్ హిమ్. బట్ మీది ఫార్ మోర్ ఇంటిమేట్ రిలేషన్షిప్. నేను చదివాను దీంట్లో, చదివిన తర్వాత ఆయన ఇన్స్పైర్ చేయటమే కాదు, ఆయనతో పాటు వర్క్ చేశారు. వర్క్ చేయటం ఎంత అంటే ఫ్యామిలీ కూడా ఏంది బ్యాచిలర్తో పాటు మీరు తిరుగుతున్నారు యాజ్ ఏ ఫోర్స్ఫుల్ బ్యాచిలర్ అని ఫీల్ అయ్యేంత లెవెల్లో చేశారు. కొద్దిగా మీ అనుభవాలు, అనుభూతులు ఆయనతో కొద్దిగా పంచుకుందాం. రేర్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన. అబ్సల్యూట్లీ వెరీ రేర్. అది అన్యాయం జరగకూడదు, దౌర్జన్యం జరగకూడదు. మన చేతిలో ఉన్నదంతా చేయాలి. ఒక్కోసారి చేసి దాటిపోయినా చెయ్యాలి. చెయ్యాలన్నప్పుడు సెక్రటరియట్లో కూర్చుంటే చేయలేము. సో నేను డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ కాబట్టి ఫీల్డ్ జాబ్ పోతుండేవాడిని. ఈయన సెక్రటరీగా వచ్చిన తర్వాత he made it a kind of military discipline. Monday to Friday evening, dispose of all the work in the secretariat. Friday, March to Hyderabad. ఒక అంబాసిడర్, డోకే అంబాసిడర్ ఉండేది. మేము వద్దున్నా దానిలో కూర్చొని వెళ్ళేవాడు. రాత్రి 1 గంట అయినా 2 గంటలైనా దారిలో డాబాలో తినేవాళ్ళం. అక్కడ అయినాక మార్నింగ్ 8 o'clock కల్లా లేచేసి మళ్ళా ఫీల్డ్ వర్క్ ఎందుకంటే కలెక్టర్ పని శాంక్షన్ చేసామని అన్నాడు. అక్కడ పోయి చూద్దాము, సంతోషపడతాడు బాగా ఉంటే. బాగా లేకపోతే వెంటనే ఇంప్రూవ్ చేస్తాడు. సో వీ మస్ట్ సీ విత్ అవర్ ఓన్ ఐస్ అండ్ దెన్ వీ మస్ట్ హియర్ విత్ అవర్ ఓన్ ఇయర్స్ ఫ్రమ్ ద పీపుల్ వాట్ దే ఆర్ హ్యాపీ విత్, వాట్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ అని చెప్పేసి. సో ఫ్రైడే సాటర్డే మార్నింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు మళ్ళీ ఫీల్డ్. Start late in the evening and reach by midnight of Monday, early morning. ఇవన్నీ నేను శంకరన్ గారికి చెప్పాను. You have given all the comforts of an IAS officer to your family. Your wife has the company of her children. The children have the company of the mother. One less will not make that kind of difference. But if we don't do this, you and I, nobody else will. Who else will do it for us? That is this thing. అందుకే నాకు ఈ గురు అనే పదాన్ని జనరల్గా వాడు, బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఏ ఓడియస్ ఎక్స్ప్రెషన్ దేర్. ఇన్ మై బుక్ ఐ సెడ్ Shankaran my guru. And can't imagine that man's goodness and very nice sense of humor with all that seriousness. So he was not a rich man, he's a poor man. So in the early days, I believe, he used to distribute newspapers to the houses. సైకిల్ మీద వెళ్ళాలి, ఆయన సైకిల్ పేడలు అందదు ఆయనకి. అది కూడా చెప్తుంటాడు హీ యూజ్డ్ టు లాఫ్ అట్ హిమ్సెల్ఫ్. నాకు సైకిల్ పేడలు అందదు, బట్ సైకిల్ తొక్కక తప్పేది కాదు అని చెప్పేసి. అండ్ దెన్ హిస్ బ్రెవరీ ఈజ్ సంథింగ్ విచ్ అన్పారలెల్డ్. హీ ఛాలెంజ్డ్ మిస్ చెన్నారెడ్డి అండ్ వెంట్ ఆన్ లీవ్. ఎందుకంటే బాండెడ్ లేబర్ ఇష్యూ మేము ఇద్దరం టేకప్ చేశాము. అప్పుడు నన్నేమో వెంగళరావు గారు తరిమేశారు.
వెంగళరావు somehow has a soft corner for శంకర్. ఆయన ఉంచేసాడు. ఆయన పోయినాక చెన్నారెడ్డి కూడా వచ్చి ఆయన కూడా తీసేశారు. సో అప్పుడు హీ వెంట ఆన్ లీవ్. దెన్ త్రిపురకి వెళ్ళారు. యాక్చువల్లీ వాళ్ళ డైలాగ్ గురించి ఎవరో చెప్పారు, మేబీ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. చెన్నారెడ్డి గారు శంకరన్ గారిని ఐ డిస్లైక్ యూ అన్నాడని. ఎస్ సార్, ది డిస్లైక్ ఇస్ మ్యూచువల్ అని శంకరన్ గారు రిప్లై చేశారని అంటారు. మరి అది కాదు, ఏమైందంటే దేర్ ఇస్ నో బాండెడ్ లేబర్. నౌ యు ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ అన్ ఇష్యూ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ అని. ఓకే, ఈ సైడ్ లేదు, నేను పర్సనల్గా చూశాను. బాండెడ్ లేబర్ లేకపోతే అసలు మా ఇంటర్ఫీరెన్స్ అంటూ ఉండదు, మా యాక్షన్ అంటూ ఉండదు అని అంటే హీ సెడ్ నో, you are creating problems, I don't want this kind of thing to happen. In that case, so he said, it's okay sir, just keep quiet. Came back and applied for leave. Applied for 3 months leave. And then he was staying in that కుందన్ బాగ్ ఫ్లాట్స్. అది చిన్నగా టూ బెడ్రూమ్ 1 బెడ్రూమ్ ఉండేది, బ్యాచులర్. అది అక్కడ ఉండేవాడు. సో లీవ్లో ఉన్నప్పుడు అది కూడా నేను వాడనని చెప్పించి వచ్చి స్టేడ్ విత్ మీ. సో చెన్నై అంటే ఐ డిస్లైక్ ఇస్ మ్యూచువల్ అనే మాట రాదు ఆయన నోట. ఆయన నోటి నుంచి వచ్చి ఉండకపోవచ్చు, ఇదే క్రియేట్ చేసినవి ఉంటాయి, పాసిబుల్. దట్స్ ట్రూ. రాదది, అది జరగలేదు. బట్ హీ సర్టన్లీ టోల్డ్ హిమ్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, what I am doing is right. ఆ లెవెల్ వరకు he would have stood by his body. And then he said he can't work with him. He didn't send him out. Channareddy did not transfer him. He himself went on. లాస్ట్గా సార్, మీ లైఫ్లో ఎవరైనా చాలా ఎక్కువ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే మీ మదర్. అది మొత్తం రాసుకున్నారు, చెప్పారు. ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, హౌ ఇట్. నేను చెప్పాను కదా, she said you reach the top like your father. Is a famous Paleru in the whole area, not in our village. అంత మంచి పేరు తెచ్చుకోవాలండి. అండ్ దెన్ బీ కైండ్, రీచ్ ద టాప్ అనేది ఆ వాల్యూస్. నీకేం కావాలనంటే she says this, be kind, help the poor, reach the top, because మీ నాన్న టాప్కి వెళ్ళాడు కదా, అది ఆ రెప్యుటేషన్ మస్ట్ కీప్ అప్. అండ్ షీఈ్ కైండ్ ఆఫ్ an embodiment of patience and kindness. She is so popular in the villages nearby. ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ దగ్గరకు వచ్చి చెప్పుకుపోతుండేవాళ్ళు. సో a great lady. I inherited her features. My mother is a great singer. విలేజెస్లో నాట్లు వేసేటప్పుడు ముఠాలుగా తీసుకుంటారు. మా అమ్మ బాగా పాడుతుండేది. సో ఈయన ముఠాలను తీసుకొస్తే వాళ్ళు పని మర్చిపోయి ఈమె మాట వింటుంటారు, పని బాగా జరుగుతుందని చెప్పి ఈమెకు షీ వాజ్ ఇన్ గ్రేట్ డిమాండ్. అండ్ అది మామూలుగా మీరు సంగీతం పాడాలంటే కూర్చుని చాలా ఇదిగా పెట్టుబడి ఒంగుని పనిచేస్తూ పాడటం అంటే ఈ సంథింగ్ ఓన్లీ a villager can do. They have that kind of stamina. So ఎలాగో ఆ స్ట్రీక్ నాకు వచ్చింది. I can't understand because I said that her singing ability must have seeped into my being when I was in her No, you have to sing. సో నా లోకల్ సెన్సేషన్ అని ఆయన బిరుదు కూడా వచ్చింది.
తెలుసు. ఆయన గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ మారేడుపల్లిలోనే ఉండేవాడిని. వచ్చి ఆయనను గోపాలరత్నం గారు యూస్ టు సెట్ ఆఫ్ సింగ్. ఆ గోపాలరత్నం గారు చనిపోయారు. చాలా చక్కగా పాడుతున్నారు సంగీతం. నేను శ్రీరంగం గోపాల్. శ్రీరంగం ఆమెను పిలిపించుకుని ఇంటికి, అది ఫర్ సమ్ టైమ్ ఐ వాజ్ ఇన్ కల్చరల్ అఫేర్స్, అందులో మ్యూజిక్ కాలేజెస్ వచ్చాయి. సో ఆమె పాట నచ్చి రిక్వెస్ట్ చేస్తే వచ్చి పాడేవి. ఈయన ఏమన్నాడంటే, నీ వాయిస్ బాగుందయా, నువ్వు కాస్త నేర్చుకోమని సంగీతం నేర్పుతా అన్నాడు. నాకు ఏమీ రాదు శాస్త్రం అని అంటే, ఎందుకు నేర్చుకుందామని చెప్పేవాడు. అవేవో దానికి ఏదో శృతులు ఉంటాయి, ఏదన్నా ఆరోహణ అవరోహణ, అప్ అండ్ డౌన్ అదొక పెద్ద జాగ్రత్త, ఇదేంటి జియోమెట్రీలా ఉంటుంది అది. నాకు ఐ జస్ట్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. ఎంత ట్రై చేసినా నాకు వల్ల కాట్లా. సో మాస్టర్ నా వల్ల కాదన్నాను. పర్లేదండి, వానాకాలం చూద్దామండి అంటే, కొన్నాళ్ళు చూసినాక యువర్ వేస్టింగ్ యువర్ టైం నా మీద, నా వల్ల కాదు ఇది, వాయిస్ ఉంటే చాలు కదా అని ఆయన చెప్తే ఇక లాభం వదిలేవి నేను వదిలేశాడు. వదిలేసేదో శంకరన్ గారితో కాంటెక్స్ట్లో మాట్లాడుతూ, మీ శిష్యుడు నేను సంగీతం నేర్పుతానంటే నా వల్ల కాదని పారిపోయాడు అని చెప్పారట. సో ఆయన వచ్చి ఒక రోజుని, అంటే అప్పుడప్పుడు వచ్చి కూర్చునేవాడే. అప్పటికి నాకేమైందంటే కరుణశ్రీ పద్యం చదివానండి. అంజలి అనే పద్యంలో, కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి, నైవేద్యమిడ మాకు నారికేళము లేదు, నా హృదయమే చేతికంది. హృదయం ఈజ్ ది షేప్ ఆఫ్ ఎ కోకోనట్. సో ఇలా చేసి రమ్ము నా కుటీరం నాకు అని చెప్పేసి ఒక పాట పాడింది. అది చదివి పాట రాశాడు ఆయన. అలాగే 3 పద్యాలు రాశాడు అది అంజలిలోనే. అది చదివిన తర్వాత ఈ సాహిత్యం సంగీతంగా వస్తే ఎంత బాగుంటుంది అని ఒక స్ట్రీక్ ఆఫ్ అన్ ఐడియా వచ్చింది. సో వచ్చినప్పుడు కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవని ఒక హమ్మింగ్ మొదలుపెట్టాను. కూర్చుండ మా ఇంట కురిసీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి, నైవేద్యమిడ మాకు నారికేళము లేదు, నా హృదయమే చేతికందియనుంటి అని అలా హమ్మింగ్ చేశాను. చేసేసంటే ఏదో రాగంలో ఉంది, బాగుంది అని చెప్పేసి బండారని నాకు పియాలో ఉండేవాడు, అతను సంగీతం నేర్చుకున్నవాడు. అతను పిలిచాను, ఇది రిటైర్ అయిన తర్వాత. ఏమై ఈ పద్యం పాడు, నాకు బాగా నచ్చింది అని అంటే, నేను ఇలా హమ్మింగ్ చేశానంటే, అయ్యో ఇది భీమ్ ప్లాస్ సార్ అన్నాడు. అనేది ఆరోహణ అవరోహణ అవన్నీ నాకేం కుదరదు అని చెప్పేసి, సో ఐ వెంట్ ఆన్ హమ్మింగ్ అండ్ దెన్ ఇట్ ఫెల్ ఇంటు ఎ రాగా. I don't know how many, what tune is what raga. And దాంతో ఇవి ఉంటాయి కదా, మన 5, 6, 7 ఏమీ రాదు. సచిన్ గారు ఆయన నూకలు తెచ్చి చెప్తే నేను పారిపోయాను. సో పారిపోయాక ఇది పాడడం మొదలెట్టినాక అతను అన్నాడు, సార్ మీరు పాడాలి మెటాలిక్ వాయిస్ అని అంటే, అని మీరు నమ్మరు నన్ను, ఎందుకంటే నేను మీ దగ్గర పని చేశాను కాబట్టి మీ పొగడు కోసం చేస్తున్నా అంటారు. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర తీసుకెళ్తాను. నేను
అప్పటికి మీరు కొన్ని రికార్డ్ చేయండి అని ఏదో చిన్నది ఉండేది కదా మనకి రికార్డింగ్ దాన్ని కొన్ని పాడి తీసుకెళ్ళాను. ఆయన విన్నాక నీకు 75 మార్కులు వేస్తున్నానయ్యా నీకు జూనియర్ ప్లేబ్యాక్ సింగర్స్లో నేను పెట్టేస్తున్నానయ్యా అన్నాడు. దట్ వాజ్ ఓన్లీ ఎంకరేజింగ్ మీ బికాస్ ఇది ఏమిటిది అంటే ఈ సేస్ లేదు నీకు, యూ హ్యావ్ దట్ వాయిస్ అన్నాడు. సో అది వెంటాను సింగింగ్ మొత్తం ఎన్నో 118 ఎన్నో రాగాలు వచ్చాయి. సో ఆ తర్వాత ఆ పద్యం విన్నాక అంటే ఏదో ఒక రాగం వచ్చేస్తే మా అమ్మాయి పెద్ద అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఆమె ఆంగికం అని చెప్పేసి ఒక ఇది ఉంది. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం. మ్యూజిక్ డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్పిందంటే మీ నాన్నగారి వాయిస్ బాగుంటుంది, ఆయన దీన్ని ట్యూన్ చేయమంది చెప్పింది, మీరు చేయమని. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం. సార్ రియలీ గ్రేట్. ఈ ఫ్యాసెట్ మాకు తెలియదు, అందుకని ఐఎమ్ ఆల్సో రియలీ సర్ప్రైజ్. చక్కగా పాడారు. చదివినప్పుడు ఏదో ఉమ్మని వస్తుంది అండ్ ఇట్ ఫాల్స్ ఇంటే రాగా. ఎప్పుడన్నా ఒకసారి అపస్వరం పడింది అనుకో, మా మాస్టర్ని పెట్టుకున్న అపస్వరం దిద్దని ఒక అపస్వరం కరెక్ట్ చేయడానికి 3 గంటలు పడుతుంది. ఎందుకంటే నా మైండ్లో అది అయిపోయింది. చాలా కష్టపడి సో నేను మాస్టారు పెద్దవాళ్ళు అన్యస్వరాన్ని వాడతారు, వాడు కావాలని సిస్టంలో లేని ఒక లెటర్ ఒక ఇది పడతారు, వర్డ్ కాదు అక్షరం, అది దాన్ని అన్యస్వరం అంటారు. సో అన్యస్వరం ఈజ్ పర్మిటెడ్ ఫర్ ఇంప్రూవింగ్ ది మాధుర్యం ఆఫ్ ది సాంగ్ అని. అదే మారోడ్గా కొడితే అపస్వరం అంటారు. మాస్టర్ ఇదేమి న్యాయం. సో ఎన్నో పద్యాలు పాడాను. ఇంకొకటి ఏదైనా పాడండి, మీకు బాగా నచ్చిన పద్యం పాడండి. నేను ఎక్కువ పాడేది ఇది జాషువా గారిది. ఎన్నో కొండలు గుండెలో కరిగిపోయన్ వార్ధి సంతానమున్. ఎంత కోయిల పాట వ్యధయెన్నో కదా, చిక్కు చీకటివన సీమనందు. ఎంత కోయిల పాట వ్యధయెన్నో కదా, చిక్కు చీకటివన సీమలందు. ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయెనో, కటికి కొండల మీద నిటకరించి. ఎన్ని కస్తూరి జింకలు ఈడేరెనో కదా, మురికి చిన్నెల మీద పరిమళించి. ఎన్ని ముత్యపురాళ్ళు ఖిన్నమైపోయెను, ఓ ఎన్ని
ముత్యపురాళ్ళు ఖిన్నమైపోయెను, పండిన వెదురు జొంపములలో ఓ ఎంత గంధవహనము, ఎంత తంగెడు జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి. ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెను, పుట్టరాని చోట పుట్టుకతనా Very good, sir. Very good. Really, this really should be keeping you busy, actually occupied also. That L.V. Prasad's offer for you to film law. That is, I inherited my features to my mother. Yes, you told me that. You wrote it here. అంటే ఆయన ఈ కల్చరల్ అఫేర్లో ఉన్నప్పుడు మీటింగ్స్కి వస్తుండేవాళ్ళు అందరితో పాటు. ఒక్కరోజు ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ అంటే, నేను అప్పుడు టిఆర్ ప్రసాద్ దగ్గర ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను రండి అంటే వచ్చాడు. వచ్చి యాంటీ రూమ్లో పోదామండి, మీకు ఏదో పర్సనల్ విషయాలు చెప్పాలిలే, మా పర్సనల్ ఫ్రెండ్ ఏమీ. ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ మై మూవీస్ అన్నాడు. అంటే అప్పటికి ఐ గాట్ సార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ఫ్రమ్ ఎ చైల్డ్ టు ది ఓల్డ్ లేడీ అండ్ ది సెక్యూరిటీ మ్యాన్ ఇన్ ది ఎయిర్పోర్ట్. సో I became so self-conscious, I don't look myself in the mirror. గడ్డం గీయాలంటే ఎలా అనిపించి సో తర్వాత ఇక్కడ 4 ఇంటికలు ఉంటాయి, 4 ఎంటుకుంటాయి కానీ, బట్ ఐ డోంట్ లుక్ ఎట్ మిర్రర్. బికాస్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు దట్ నార్సిసస్ కాంప్లెక్స్, యూ వోంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ లుకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద మిర్రర్. అండ్ ఐ సీన్ వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ డూయింగ్ ఇట్. All the time looking in the mirror and combing. Drop into the room, suddenly he will drop the Mirror down. So that's a dangerous this thing. So I don't. Somebody has to say that. It's okay. Then you awkwardly we accept saying that if I have any features, it's on my mother and Japthan. She is a great beauty. There's nothing which she lacks in the world. Some of them I... Including her son's affection. ఇదండి ఈరోజు మన ముఖాముఖి మాధవరావు గారితో. ఇప్పుడు వీరి వయసు 87 సంవత్సరాలు. ఇదే రకంగా యాక్టివ్గా ఫిజికలీ మెంటలీ ఉండాలని, వీరికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ముఖాముఖిని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you.